నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీరెంత పొడవుగా ఉన్నారు? నేటి ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అనే ఈ వాక్యము ఇంగ్లీష్ లో బట్ గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. ప్రియులారా, మనము దేవుని యొక్క కృపలోను దేవునిని గూర్చిన జ్ఞానములోను ఎదగాలి అని ఈ వాక్యము తెలియచేస్తుంది. మనం ఎంత పొడుగ్గా ఉన్నాము అనే విషయానికి వస్తే, మన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యు సంబంధమైన కారణాలు మన పెరుగుదలను నిర్దేశించి మన పొడవుకు ఒక పరిమితిని విధిస్తాయి. ఆ తరువాత మనం తీసుకునే ఆహారము మరియు శారీరక వ్యాయామంతో సంబంధం లేకుండా ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఆ పరిమితిని చేరుకున్న తరువాత మనం ఎంత ప్రయత్నించినా, ఏ ఆహారం తీసుకున్నా, ఎంత వ్యాయామం చేసినా మనము మరింత పొడుగ్గా పెరగలేము. అయితే ఆధ్యాత్మికంగా మన అభివృద్ధికి పరిమితి లేదు. మనము ఆధ్యాత్మికంగా ఎంత ఎదగాలి అనేది మనకున్న ఆశను బట్టి మరియు పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్న వనరులను ఎంతగా వినియోగించుకుంటున్నామో అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇహలోక తల్లిదండ్రుల నుండి వచ్చిన జన్యువులు ఆధ్యాత్మిక పెరుగుదలను ఆపలేవు. అనగా ఆధ్యాత్మిక పెరుగుదలకు ఆకాశమే హద్దు. దేవుని వాక్యములో యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును అని వ్రాయబడి ఉన్నది. ఆధ్యాత్మికంగా మనము ఎంత ఎత్తు ఎదుగుతామో అంతగా ఫలిస్తాము. అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అకస్మాత్తుగా జరిగే విషయం కాదు. మనము వినే దేవుని యొక్క వాక్యము సక్రమమైనదై ఉన్నప్పుడు, అలాగే మన విశ్వాసాన్ని కార్యరూపంలో పెట్టే వ్యాయామాలు చేసినప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈరోజు చాలామంది వినే వాక్యము సక్రమమైనది కాకపోవటం వల్ల, అనగా వారి బోధకులు దేవుని వాక్యాన్ని సరిగా బోధించకపోవటం వల్ల వారు బాప్తిస్మాలు పొంది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆధ్యాత్మికంగా ఎదగలేని మరుగుజ్జులు వలె ఉన్నారు. గనుక దేవుని యొక్క వాక్యాన్ని సృష్టిగా అరిగించుకోకపోతే ఆధ్యాత్మిక పెరుగుదల సాధ్యం కాదు. అలాగే దేవుని వాక్యానికి మనము లోబడకుండా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోలేము, తద్వారా ఆధ్యాత్మికంగా పరిణతి సాధించలేము. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు క్రీస్తులో ఎదిగాము అనుటకు రుజువులేంటి? మనం ఆధ్యాత్మికంగా ఎదిగాము అనుటకు రుజువులు మనము శ్రమలలో దేవునిని విడిచిపెట్టకుండా ఉండటం, ప్రార్థన మానకుండా ఉండటం, అలాగే హృదయ శుద్ధి కలిగి దేవుని చిత్తంలో నడవటం, ప్రేమ, సహనము, క్షమాపణ వంటి గుణాలు కలిగి బ్రతకటం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచికలు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారా లేదా? ఎదగకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు బాప్తిస్మం పొందిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12-14 వచనాల్లో చెప్పబడినట్లు పసిపిల్లలుగా ఉంటున్నారు. అలా ఉండకుండా మేమందరము ఆధ్యాత్మికంగా ఎదిగి పరిణతి సాధించే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.